నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు మీకు మాయలో ఫ్లాగ్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి, అది ఎన్డైనమిక్స్ ఉపయోగించి ఏ విధంగా డిజైన్ చేయాలి నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎన్డైనమిక్స్ ఆప్షన్ ఉంది, దీన్ని పాలిగాన్ ఆప్షన్లో మార్చుకొని ఈ కింద కింద మెనూ బార్లో కూడా పాలిగాన్ ఆప్షన్ మార్చుకొని ఈ సిలిండర్ ముందుగా ఒక జెండా స్తంభం ఎలా చేస్తామో అలా డ్రాగ్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకొని మీరు దానికి కావాల్సిన సైజుకి క్రియేట్ చేసుకొని ఇలా క్రియేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి జెండా తయారు చేయాలి కదా. దీనిలో పాలిగాన్ ప్లేన్ తీసుకొని ఫ్రంట్ వ్యూలోకి వచ్చి ఫ్రంట్ వ్యూలో మీకు ఇది అవ్వాలంటే ఫ్రంట్ వ్యూలోనే అవుతుంది. ఫ్రంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న వెంటనే జెండా పై భాగంలో మీరు దీన్ని ఈ విధంగా డ్రా చేసుకొని ఉంచుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఈ స్తంభం ఈ విధంగా సైడ్ బై సైడ్ అడ్జస్ట్మెంట్ చేసి ఈ విధంగా ఫ్రంట్ వ్యూలో కరెక్ట్గా లేదు, అందుకని ప్రాస్పెక్ట్ వ్యూలో ఒకసారి చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు జెండా ఏ విధమైన క్లాత్ ఎఫెక్ట్ ఇవ్వబడలేదు. ఇప్పుడు క్లాత్ ఎఫెక్ట్ ఇచ్చే ముందు సబ్ డివిజనల్స్ విడ్త్ హైట్ పెంచుకోవాలి, లేకపోతే క్లాత్ ఎఫెక్ట్ రాదు. ఈ సబ్ డివిజన్ క్లాత్ నేను 30 ఇస్తున్నాను, వీటి హైట్ కూడా 30 ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి ఈ జెండాకు ఎన్ క్లాత్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇచ్చే ముందు మెయిన్ మెనూ బార్లో డైనమిక్స్ అండ్ ఎన్ క్లాత్ కూడా విడిగా ఉంటుంది. ఎన్ క్లాత్ ఈ షర్ట్ బొమ్మను చూసారు, ఇది ఎన్ క్లాత్ ఆప్షన్. గివెన్ సెలెక్టెడ్ ఏ మెష్ క్రియేట్ ఎన్ క్లాత్. ఈ మెష్ని ఎన్ క్లాత్గా మారాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనం దీన్ని ప్లే చేసి చూడండి. జెండా ఒక్కసారిగా అడుగు భాగంలో చేరిపోతుంది. అంటే ఎన్ క్లాత్ వచ్చింది కానీ అది పర్టికులర్గా స్తంభాన్ని పట్టుకొని వేలాడలేదు. అందుకని ఆ విధంగా చేయాలంటే ముందు ఈ జెండాకు సెలెక్ట్ చేసుకొని జెండాను వెర్టెక్స్ మోడ్లో మార్చాలి. మార్చిన తర్వాత ఈ వెర్టెక్స్ని కొన్ని మాత్రమే స్తంభం యొక్క ఎండింగ్, స్తంభం పక్కనే ఉన్న ఎండింగ్ వెర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని అన్నీ కాదు కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పాలిగాన్ ఆప్షన్ మెయిన్ మెనూ బార్ కింద ఉన్న పాలిగాన్ ఆప్షన్ని ఎన్ డైనమిక్స్గా మార్చుకోవాలి. దీనిలో మెయిన్ మెనూ బార్లో ఎన్ కన్స్ట్రైన్లో పాయింట్ టు సర్ఫేస్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసే ముందు ఈ జెండా వర్టెక్స్ సెలెక్ట్ చేశారు కదా, దాంతోపాటు ఈ స్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ కన్స్ట్రైన్లోకి వెళ్ళి పాయింట్ టు సర్ఫేస్ ఇప్పుడు మాత్రమే చేయాలి. చేసిన వెంటనే ఇప్పుడు ఈ విధంగా వేలాడుతూ కనిపిస్తుంది. ఇప్పుడు జెండా ఎన్ క్లాత్ వచ్చింది కానీ జెండా యొక్క మూమెంట్ సరిగా లేదు, అందుకని దీని యొక్క అడ్జస్ట్మెంట్ మార్చుకోవాలి. అడ్జస్ట్మెంట్ అంటే దీని యొక్క విండ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కంట్రోల్ ఏ ప్రెస్ చేసిన వెంటనే న్యూక్లియస్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్లో విండ్ స్పీడ్ 30 వరకు పెట్టండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. జెండా
రియల్గా మనం బయట చూస్తే ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా ఎగురుతుంది. ఇప్పుడు జెండా అయితే తయారైంది, కానీ దీని యొక్క పెయింట్స్ అనగా మామూలు రియల్ జెండాలే లేదు. అందుకని దీనికి టెక్చర్ అప్లై చేయాలి. అసైన్ కర్సర్ జెండా మీద పెట్టి అసైన్ మెటీరియల్లో లింబార్ట్ సెలెక్ట్ చేయండి. ఈ కలర్ లింబార్ట్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కలర్ ఎడ్జ్లో ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసిన వెంటనే క్రియేట్ రెండర్ నోడ్ వస్తుంది. క్రియేట్ రెండర్ నోడ్లో ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ నేమ్ అని ఆప్షన్ సైడ్ని ఎల్లో ఫోల్డర్ వస్తుంది. ఆ ఎల్లో ఫోల్డర్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో మనం ఎక్కడైతే మనం జెండా సెలెక్ట్ చేసామో సెర్చ్ చేసుకొని డెస్క్టాప్లో ఆ జెండాను ఏ విధంగా జేపీజీలో చేసామా దేనిలో చేసామో చూసుకోవాలి. ఒక జెండాను మనం జేపీజీలో మనం చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అంటే ఇంటర్నెట్ ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇండియన్ ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకొని ఇన్ జేపీజీ ఇండియన్ ఫ్లాగ్ ఇన్ జేపీజీ సెలెక్ట్ చేసుకున్న వెంటనే జేపీజీ ఇమేజ్లు మీకు వస్తాయి. ఈ జేపీజీలో ఉన్నదాన్ని మీరు సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ ఇమేజ్ యాస్. డెస్క్టాప్లో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, మాయాలో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఆ ఫ్లాగ్ వచ్చిందో లేదో డెస్క్టాప్లో. ఓకే, జేపీజీ ఫ్లాగ్ ఇప్పుడు మీకు విజువల్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయగానే 6 అని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు జెండా యొక్క గ్రీన్ కలర్ భాగం మాత్రమే కనిపిస్తుంది. దీన్ని ఎడిట్ చేయాలంటే మెయిన్ మెనూ బార్ కింద పాలిగాన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఎడిట్ యూవీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యూవీ టెక్స్చర్ ఎడిటర్ అనే ఆప్షన్కి రండి. ఈ ఆప్షన్లో మీరు ఆర్ బటన్ సెలెక్ట్ చేయండి. దీన్ని ఈ మెస్ వస్తుంది. ఈ మెస్ని ఈ విధంగా పెంచుకుంటూ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రండి మూవ్ టూల్ ద్వారా. దీన్ని ఒక్కసారి చూస్తే మీకు విజువల్గా మాయాలో చూస్తే యాజ్ ఇట్ ఈస్గా ఫ్లాగ్ వచ్చినట్లు కనిపిస్తుంది. అలా వచ్చే వరకు మీరు అడ్జస్ట్ చేయండి. తర్వాత యూవీ టెక్స్చర్ ఎడిటర్ని ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. మన జెండా ఏ విధంగా ఎగురుతుందో రియాలిటీ మీరే చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఓకే, దీనికి మాత్రమే స్టిక్ చేసాం. మనం పోల్కి స్టిక్కి మనం ఏ విధమైన కలర్ ఇవ్వలేదు. అందువల్ల మనం ఒకసారి అసైన్ మెటీరియల్ లింబార్ట్లోకి వెళ్ళి లింబార్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి కలర్ మీ ఇష్టం వచ్చిన, నేను ప్రస్తుతం వుడెన్ కలర్ టైప్లో ఇస్తున్నాను. ఓకే,
ఇప్పుడు ప్లే చేసి చూడండి మన జెండా ఏ విధంగా ఎగురుతుందో మీరే చూస్తారు. అద్భుతంగా ఉంది కదా. ఈ విధంగా ఈ జెండానే కాదు, మీరు ఏ విధమైన జెండా అయినా టెక్స్చరింగ్ చేసి మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంకా వ్యూయర్స్ బాయ్.